జనబలం ఉన్న ఆ కుటుంబాన్ని ఎదుర్కోలేక మతాన్ని దేవుణ్ణి అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేసే రకం చంద్రబాబు. 7 కొండలను వైఎస్ఆర్ 2 కొండలు అన్నారంటూ చంద్రబాబు కక్కిన విషయం అంతా ఇంత కాదు. చరిత్ర దాటొచ్చి చూస్తే ఆయన అసలు బుద్ధి బయటపడుతుంది. అసలు తిరుమలను 7 కొండలుగా అధికారికంగా గుర్తించిందే ఆనాటి వైఎస్ఆర్ సర్కార్. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కు. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు 5 కొండలు 3 కొండలు చాలు. 7 కొండల వాడ అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. అసలు జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. నాన్న టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోను మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాట. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం, రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు? 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కును. ఈ కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం. 2007 జూన్ 2న 746 జీవోను తీసుకువచ్చిన అప్పటి వైఎస్ ప్రభుత్వం శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి ఈ 7 కొండలను అధికారికంగా గుర్తించడమే కాదు, టీటీడీని 322.68 స్క్వేర్ కిలోమీటర్లు పొడిగించారు. జీవో 747 తీసుకువచ్చి తిరుమలలోని 10 తీర్థాలు, టీటీడీ పరిధిలోని 16 ప్రధాన దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించారు. ఇక 2007లో వచ్చిన జీవో నంబర్ 1372తో టీటీడీ సంస్థల్లో హిందువులను మాత్రమే నియమించాలనే నిబంధన విధించారు. అయితే ఆనాడు క్రిస్టియన్లు, ముస్లింల ఓట్ల కోసం ఈ జీవోలకు వ్యతిరేకంగా హామీలు ఇచ్చిన చంద్రబాబును చరిత్ర ఎప్పుడూ క్షమించదు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం, రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తిరుమల స్వామి